నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఆడోళ్ళ వయసుతో పాటు అండాల క్వాలిటీ కూడా పడిపోతా ఉంటుంది. దీంట్లో క్రోమోజోమ్స్ అనేవి దెబ్బతింటాయి. ఆడోళ్ళకి పుట్టుకతో వచ్చిన అండాలే వాళ్ళ లైఫ్ లో పనికొచ్చే అండాలు. సో ఇవి పెరగవు, ఇవే మెచ్యూర్ అవుతుంటాయి. ఒక్కొక్క అండం ప్రతి నెల విడుదల అవుతా ఉంటుంది. దీన్ని ఓవులేషన్ అంటారు. బట్ వయసు ఎక్కువే కొద్దీ, అంటే 35 కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి ఈ అండాలలో. ఇదేంటంటే ఒక్కొక్క అండంలో 23 క్రోమోజోమ్స్, 23 క్రోమోజోమ్స్ ఉండాలి. వయసుతో పాటు లోపల ఉన్న మెషినరీ ఏవైతే 23 క్రోమోజోమ్స్ ఉంచుతాయో, ఏవైతే వీటిని పట్టుకొని ఉంటాయో వాటిని స్పిండిల్ ఫైబర్స్ అంటారు. ఈ స్పిండిల్ ఫైబర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. క్రోమోజోమ్స్ సరిగా డివైడ్ అవ్వవు. ఎక్కువన్నా తక్కువన్నా ఉండిపోతాయి ఈ అండాలలో. అందుకనే కణం అక్కడ చేరినప్పుడు, పిండం తయారైనప్పుడు ఎక్కువన్నా ఉండొచ్చు క్రోమోజోమ్స్, తక్కువన్నా ఉండొచ్చు. సో ఇది రెండు విధాలుగా మంచిది కాదు. కరెక్ట్ గా ఎంత ఉండాలో 46 క్రోమోజోమ్స్ రావాలి, అంటే తల్లి నుంచి తండ్రి నుంచి కలిపితే. దీనివల్ల మిస్క్యారేజెస్ అవ్వచ్చు, ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అవ్వచ్చు, డౌన్ సిండ్రోమ్ అంటే కొంచెం అబ్నార్మాలిటీ ఉన్న పిల్లలు వగేరా అవ్వచ్చు. సో 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో 20 to 25% ఛాన్స్ ఉంటుంది ఎంబ్రియోలో క్రోమోజోమల్ ప్రాబ్లం. 40 తర్వాత 60 to 70% ఉంటుంది అబ్నార్మల్ పిల్లలు పుట్టే అవకాశం. సో ఏజ్ తో పాటు నంబరే కాదు, క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.